చింత చిగురు అంటే సింపుల్ విలేజ్ టేస్ట్ అనుకుంటాం కదా, కానీ ఇప్పుడు అది సిటీలో ప్రీమియం ఐటెం అయిపోయింది. కిలోకి 600 రూపాయలంటే వర్తా ఓవరా? హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీషా. ఇప్పుడు మార్కెట్ సిచ్యువేషన్ చూస్తుంటే చింత చిగురు లిటరల్లీ ట్రెండింగ్ ఫుడ్ ఐటెం లాగా మారిపోయింది. నార్మల్లీ మనం చిన్నప్పుడు గ్రామాల్లో ఫ్రీగా దొరికే ఈ చిగురు ఇప్పుడు సిటీలో లగ్జరీ రేంజ్కి వెళ్ళిపోతుంది. ముఖ్యంగా రీజన్ ఏంటంటే ఇది సీజనల్ ప్రోడక్ట్, సంవత్సరం మొత్తం అవైలబుల్ ఉండదు, ఒక స్పెసిఫిక్ టైంలో మాత్రమే ఫ్రెష్గా వస్తుంది. సో ఆ షార్ట్ టైంలోనే అందరూ కొనాలనుకుంటారు. డిమాండ్ సడన్గా పెరిగిపోతుంది, కానీ సప్లై అంతగా పెరగదు. దీంతో ఆటోమేటికల్లీ ప్రైస్ పెరిగిపోతుంది. ఇప్పుడు కిలోకి 400 నుంచి 600 రూపాయల వరకు అమ్ముతున్నారంటే అది నార్మల్ వెజిటబుల్ రేంజ్ కాదు. కానీ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇది హై ప్రైస్ ఉన్నా కూడా జనాలు మాత్రం కొనడం ఆపట్లేదు. ఎందుకంటే చింత చిగురు టేస్ట్ చాలా యూనిక్. ఆ స్లైడ్ సోర్ ఫ్లేవర్, ఎస్పెషల్లీ దాల్ లేదా చికెన్ లో కలిపితే వచ్చే టేస్ట్, చాలా మందికి అది నాస్టాలజియా కూడా. చైల్డ్హుడ్ మెమరీస్, విలేజ్ వైబ్స్ ఆల్ మిక్స్ అవుతాయి ఇందులో. అలాగే హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినా ఇది చాలా యూస్ఫుల్. ఇందులో విటమిన్ సి హైగా ఉంటుంది, ఇమ్యూనిటీకి హెల్ప్ చేస్తుంది, డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది, బాడీ హీట్ తగ్గించడంలో కూడా యూజ్ అవుతుందని చాలా మంది బిలీవ్ చేస్తారు. సో పీపుల్ ఆర్ నాట్ జస్ట్ బయింగ్ ఫర్ టేస్ట్, దే ఆర్ ఆల్సో థింకింగ్ ఇట్ ఈస్ ఎ హెల్త్ చాయిస్. ఇంకొక సైడ్ చూస్తే సిటీ లైఫ్లో కూడా ఒక రీజన్. ఇప్పుడు అర్బన్ పీపుల్ స్లోలీ ట్రెడిషనల్ ఫుడ్ వైపు షిఫ్ట్ అవుతున్నారు. ఆర్గానిక్, న్యాచురల్, సీజనల్ ఇవన్నీ ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి. సో చింత చిగురు లాంటి ఐటమ్స్ ఆటోమేటికల్లీ డిమాండ్లోకి వస్తాయి. కానీ ప్రైస్ రీజన్కి ఇంకొక హిడెన్ రీజన్ కూడా ఉంది, సప్లై చైన్. విలేజెస్లో చాలా చీప్గా దొరికే చింత చిగురు ఇప్పుడు సిటీలోకి వచ్చేసరికి మల్టిపుల్ స్టేజెస్ ని దాటుతుంది. ఫార్మర్స్ నుంచి ట్రేడర్స్, హోల్సేలర్స్ నుంచి రీటైలర్స్, ప్రతి స్టేజ్ లో కాస్ట్ యాడ్ అవుతుంది. చివరికి కస్టమర్స్ కి డబుల్ లేదా ట్రిపుల్ ప్రైస్ పడుతుంది. ఇంకా ఒక సైకలాజికల్ ఫ్యాక్టర్ కూడా ఉంది. రేర్ గా దొరికే ఐటమ్స్ ఆటోమేటికల్లీ వాల్యూ పెరుగుతుంది. ఇది ఇప్పుడే దొరుకుతుంది, తర్వాత దొరకదు అనే ఫీలింగ్ వల్ల జనాలు వెంటనే కొనేస్తారు. ఈవెన్ ఇఫ్ ప్రైస్ ఎక్కువైనా వన్స్ ఇన్ ఎ సీజన్ అని జస్టిఫై చేసుకుంటారు. సో ఓవరాల్ గా చూస్తే చింత చిగురు ప్రైస్ పెరగడం ఒక సింపుల్ రీజన్ వల్ల కాదు. సీజనల్ అవైలబిలిటీ, హెల్త్ బెనిఫిట్స్ ఈ సిచ్యువేషన్ ని ఆల్ ఇందులో మిక్స్ అయ్యి ఒక సిచ్యువేషన్ ని క్రియేట్ చేశాయి. ఇది ఫ్యూచర్ లో ఇంకా ప్రీమియం ఐటమ్ అవుతుందా లేదా నార్మల్ అవుతుందా అనేది డిమాండ్ సప్లై మీద డిపెండ్ అవుతుంది. కానీ ఇప్పటికైతే ఇది ఒక స్మాల్ లీఫ్ నుంచి ట్రెండింగ్ టాపిక్ గా మారిపోయింది. సో మీరే చెప్పండి, చింత చిగురికి 500 to 600 పెట్టడం మీకు ఓకే అనిపిస్తుందా లేక టూ మచ్ అనిపిస్తుందా? కామెంట్స్ లో మీ ఒపీనియన్ ని చెప్పండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.